ఇప్పుడు మనతో పాటుగా ఒక వెరీ స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తను మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటారు. జనరేటివ్ ఏఐ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుతూనే, దానికోసం పనిచేస్తూనే పట్నంలో పల్లె జాతర చేస్తూ ఉంటారు. ప్రభల తీర్థాన్ని కండక్ట్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మనకున్నటువంటి హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ గురించి ఫైట్ చేస్తూనే, ఒక బొటిక్ రన్ చేస్తూనే, స్ట్రీట్ ప్లేసు, థియేటర్ డ్రామాస్ కోసం కూడా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా రియల్ ఎస్టేట్ బిజినెస్, కౌన్సిలింగ్లో కూడా తను ఉన్నారు. నేను సైకాలజిస్ట్ని కాదు అంటూనే బోల్డ్ అన్ని సమస్యలకి సొల్యూషన్స్ కూడా చెప్పారు. అయితే చందన గారికి ఉన్నటువంటి ఒక చిన్న అడ్డంకిని అధిగమించి ఎలా ముందుకెళ్తున్నారు, ఎక్కడ కుంగిపోకుండా అడుగు ముందుకు ఎలా వేశారు. మనతో పాటుగా ఉన్నారు చందన గారు. తనతో మాట్లాడదాం. గ్రేట్ క్వీన్ చందన గారు. చందన గారు, హలో అండి, ఎలా ఉన్నారు? హలో అండి, చాలా బాగున్నాను. రియలీ ఫీలింగ్ గుడ్. బాగుంది ఇవాళ ఐ డ్రీమ్స్కి రావడం. అండ్ మీ ఛానల్ అసలు ఎంత పాపులర్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీ టీమ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మేము మాట్లాడుతోంది ఒక వెరీ స్పెషల్ గెస్ట్, ఒక గ్రేట్ క్వీన్తో మాట్లాడుతున్నాము, చందన గారితో. షీఈస్ ఇన్ టు మెనీ 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 థింగ్స్. ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తారు అసలు? మామూలుగా మనం ఒక పని చేస్తున్నామంటేనే ఉండే ఫీల్, అమ్మ నేను అలసిపోయాను, లేకుంటే ఇంకో పని చేయలేను, ఇది కాకుండా ఇంకోటి రాదేమో అనుకునే ఒక ఫీల్ ఉంటుంది. బట్ యు ఆర్ ఇన్ టు మెనీ థింగ్స్, ప్రతి చోట మీరు ఉన్నారు. ఎలా? అంటే మొదటి నుంచి ఏంటంటేనండి, ఫ్యామిలీలో ఎవరికి ఖాళీగా కూర్చోవడం అనేది లేదండి. అందరూ మల్టీ టాస్కర్సే. అలాగే ఏంటంటే నేను, నా కుటుంబం, పొద్దునే లేచామా, మనకి మనం ఏం చేసుకుంటున్నాం, ఇంతే కాదు. ఫ్యామిలీలో, సమాజంలో, చుట్టుపక్కల కమ్యూనిటీలో ఎవరికైనా ఏదైనా సంతోషం ఉన్నా, బాధ ఉన్నా, అన్యాయం జరిగినా, సంతోషం ఉన్నా, వాళ్ళకి ఏంటంటే ఒకసారి వచ్చి నాన్నగారికి చెప్పుకోవాలి, ఒకసారి వచ్చి అమ్మకి చెప్పుకోవాలి. సో పొద్దున్న లేచామంటే మా జీవితం కేవలం మాది కాదు, అది చాలా మందితో కూడి ఉన్నది. చిన్న ఉదాహరణ చెప్పాలంటే, మా నాన్నగారు పోచిరాజు భీమశంకరం గారు చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి అప్లైడ్ స్టాటిస్టీషియన్. సో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో ఎవరు కూడా దా ఫీజు కట్టు అప్పుడు వచ్చి చదువుకో అని అనరు. మేమే ఎదురు స్టైపెండ్ ఇస్తాం, నువ్వు నచ్చితేనే తీసుకుంటాం. సో అలా వచ్చే స్టూడెంట్స్ అన్నమాట. అందులో ఒక స్టూడెంట్ కొంచెం అంత మోటివేటెడ్గా లేకపోవడం జరిగింది. నిజంగా ఆ స్టూడెంట్ తిరిగి వెనక్కి వెళ్ళిపోతే నాన్నగారికి వచ్చిన నష్టం ఏం లేదు కదా, ఇన్స్టిట్యూట్కి వచ్చిన నష్టం లేదు కదా, ఒక స్టూడెంటే కదా. కానీ ఆయన్ని కూర్చోపెట్టి ఇంటికి పిలిచి మాట్లాడి, అలా కాదు వెళ్ళిపోకు, ఇది అది అని మాట్లాడి ఏదో ఒకటి చేసి మోటివేట్ చేసి, ఇవాళ ఆయన సిలికాన్ వ్యాలీలో ఒక కంపెనీకి అధినేత. స్టూడెంట్. ఎగ్జాక్ట్లీ. సో మాకేంటంటే లైఫ్ అనేది అలా ఉండడమే తెలుసు. అంచేత మల్టీ టాస్కింగ్ అనేది కేవలం మన గురించనే కాదు, అందులో అందరి రోల్ ఉంటుంది, కమ్యూనిటీ రోల్ ఉంటుంది. ఇప్పుడు కమ్యూనిటీతో మనం ఉన్నామంటే మనకే కదండి లాభం. అవును, ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు మీరు చేస్తున్న ఈ మల్టీ టాస్కింగ్లో 2 డిఫరెంట్ డైమెన్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఒకటి జనరేటివ్ ఏఐ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడతారు, ఎట్ ద సేమ్ టైం మనకున్నటువంటి ఏజ్ ఓల్డ్ ట్రెడిషనల్గా వస్తున్నటువంటి మన కల్చర్ గురించి ఫైట్ చేస్తూ ఉన్నారు. దానికోసం ఇక్కడ హైదరాబాద్లో పట్నంలో పల్లె జాతరను ఒకటి రన్ చేస్తూ ఉన్నారు కదా. ఈ 2 డిఫరెంట్ డైమెన్షన్స్. ఒక పక్కేమో మనం ఆధునిక దాని గురించి మాట్లాడుకున్నాం, లేటెస్ట్ టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నాం. ఇంకోవైపు 450 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ట్రెడిషన్ గురించి కూడా. హైదరాబాద్లో మళ్ళీ ప్రభల తీర్థాన్ని మీరు ఆల్మోస్ట్ ఒక 8 ఏళ్ల నుంచి చేయడం అనేది ఏంటిలా? బహుశా స్ప్లిట్ పర్సనాలిటీ. అయితే పాయింట్ ఏంటంటేనండి, జనరేటివ్ ఏఐ అనేది పాతకాలపు విషయాలకు కూడా మనం అన్వయించుకోవచ్చు, ప్రయోగించవచ్చు. ఉదాహరణకి చెస్ అనేది ఎప్పటి నుంచో ఉంది, మరి ఇవాళ మనం డిజిటల్గా చెస్ ఆడుకోవట్లేదా? అంతే కదా. అవును. సో మన ఐడియా ఏంటంటే జనరేటివ్ ఏఐ అనే దాంతో ఇప్పుడు ప్రపంచంలో రకరకాల ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీతో ఒక ఎలెక్సా మాట్లాడుతోంది, అవును. ఒక సిరి మాట్లాడుతోంది. అందువల్ల ఏమవుతోంది, మీరు ఎలెక్సాకి దూరంగా ఉండి కూడా ఎలెక్సాతో మాట్లాడగలరు. అది మీరు ఏమంటున్నారో అర్థం చేసుకుంటోంది. ఇలాగే ఒకవేళ రోజు మీ సెల్ ఫోన్ మీరు దానికి దగ్గరగా ఉండకుండానే, దాన్ని ముట్టుకోవాల్సిన అవసరం లేకుండా, దాని రేడియేషన్ అవసరం లేకుండా మీరు జస్ట్ ఒక గదిలో ఉన్నారు, ఒక మనిషితో మాట్లాడినట్టుగా దాంతో మాట్లాడుతున్నారు. ఇది జనరేటివ్ ఏఐ చేస్తుంది. ఇది మనకు అవసరమే. ఎగ్జాక్ట్లీ. కానీ జనరేటివ్ ఏఐ అయినా సరే మీ రోజువారీ జీవితంలో మీకు ఏది కావాలో అది చేయకపోతే వ్యర్థమే. మరి మీ ఇంట్రెస్ట్ తెలుసుకుని మీకు అది ఒక పర్సనల్ అసిస్టెంట్గా పనిచేయాలి. మీ ఇంట్రెస్ట్లు పాతకాలపు విషయాల్లో ఉంటే, కొత్తకాలపు విషయాల్లో ఉంటే. అవును కదా. మరొకటి ఏంటంటే జనరేటివ్ ఏఐలో వాట్ వీ రియలీ ట్రై టు డూ ఇస్, మళ్ళీ ఆ సెల్ ఫోన్నే తీసుకుందాం. మీ సెల్ ఫోన్ మీరు కాస్త అటు ఇటుగా ఆలోచిస్తే, ఒక యాప్తో కాసేపు కూర్చుంటే అది ఎలా వాడాలో మీరు నేర్చేసుకుంటారు. అవును. మీ పిల్లాడికి నేర్చుకోవాల్సిన టైం కూడా అక్కర్లే, వాళ్ళే మనకు నేర్పించేస్తారు. మరి సీనియర్ సిటిజన్స్కి అంత సులువుగా ఉంటుందా? ఉండదు. ఎవరైనా ఫిజికలీ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఉంటారు, వాళ్ళకి ఛాలెంజింగ్గానే ఉంటుంది. పోనీ ఎవరైనా డిసీజ్డ్ అనుకోండి, టెంపరీ ఏదైనా పెరాలిటిక్ ఏదైనా, లేకపోతే పర్మనెంట్గా పార్కిన్సన్స్ లాంటివి. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఒకళ్ళకి సులువైన సెల్ ఇంకోళ్ళకి కష్టంగా ఉంది అంటే మీరు దానికి ఎలా అడాప్ట్ అవుతారనేది అది మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తోంది. మిమ్మల్ని ఛాలెంజ్ చేసేటువంటిది స్మార్ట్ ఫోన్ ఎలా అయింది? మీకు అడాప్ట్ అయితే అది స్మార్ట్ ఫోన్ అయింది. మిమ్మల్ని అడాప్ట్ అవ్వమని అడుక్కుంటోంది, అది స్మార్ట్ ఎలా అయింది? అంచేత ఏఐ అనేది ఆ గ్యాప్ తీసేయడానికి ఉంది, రైట్? సో అలాగే ఇంకొక గ్యాప్ ప్రపంచంలో ఏముందంటే పాతకాలపు విషయాలు కొత్త తరానికి తెలియడం. కొత్త తరానికి పాతకాలపు విషయాలకి మధ్యన ఒక గ్యాప్ ఉంది, ఆ బ్రిడ్జ్. సో రెండు బ్రిడ్జ్తో కూడినవే. ఎగ్జాక్ట్లీ. అంటే ప్రభల తీర్థం అనేటువంటిది 450 సంవత్సరాల పాత చరిత్ర అండి, 17th century. అపర్ణ సరోవర్లో మేము ఇది చేయడానికి ఇది కేవలం ఒక వేడుకలాగా మేము చేయట్లేదు, ఇది ఒక విజన్. విజన్కి ఒక బ్యాక్గ్రౌండ్ ఉందండి. ఎవరైతే ఈ కాలంలో పిల్లలు ఉన్నారో మనం వాళ్ళకు కూర్చోబెట్టి మా చిన్నప్పుడు విషయాలు తెలుసా, మీకు ఇలాగ తెలుసా అలాగ తెలుసా అంటే ఒకసారి 2 సార్లు వింటారు, ఎన్నిసార్లు వింటారు. అవును అవును. కానీ అదే వాళ్ళకి ఒక సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయ్యేలాగా, ఒక చక్కటి జాతర వాతావరణంలో, సంబరంగా గ్రామీణ వాతావరణంలో వాళ్ళకి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయ్యే విధంగా మనం చూపిస్తే, మనం వాళ్ళకి చెప్పాలా అక్కర్లేదుగా, వాళ్ళే ఎక్స్పీరియన్స్ చేసి మిగతా వాళ్ళకి చెప్తారు. అది దాని విజన్ అండి. సో వ్యూవర్స్కి నేను ఒక మాట చెప్పాలి. ప్రభల తీర్థం కోనసీమలో 450 ఏళ్ల నుంచి కొనసాగుతున్నటువంటి ఒక సంప్రదాయం. దేవుడికి సంబంధించి రథాలని తీసుకుని అలా వెళ్ళి సామూహికంగా జరుపుకునే ఒక పూజా కార్యక్రమం, ఒక జాతరలా జరుగుతోంది. దాన్ని హైదరాబాద్లో ఉన్నటువంటి అపర్ణ సరోవర్కి తీసుకొచ్చి 2016 సంవత్సరం నుంచి పెద్ద ఎత్తున ఒక సామూహికంగా హైదరాబాద్లో పల్లె జాతరని జరుపుతున్నారు. చందన గారు, ప్రతి సంవత్సరం ఆ నెంబర్ పెరుగుతూనే వస్తోంది.